హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఇప్పుడు మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమభేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ఇప్పుడు రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీతు. ఇప్పుడు మూడవ శ్లోకం. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఇప్పుడు నాలుగవ శ్లోకం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుతి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథాః. ఇప్పుడు ఐదవ శ్లోక. దృష్ట్వకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఇప్పుడు ఆరవ శ్లోక. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు ఏడవ శ్లోక. అస్మాకం తు విశిష్టాయే తాని బోధత్విచోత్తమ నాయకా మమ సైన్యస్యం సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు ఎనిమిదవ శ్లోక. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయం అశ్వత్థామా వికర్ణశ్చ స్తౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు తొమ్మిదవ శ్లోక. అన్వే చ బహవః శూరాः మదత్తే త్యక్తజీవితాः నానాశస్త్రపహరణాः సర్వే యుద్ధ విశారదాः. ఇప్పుడు పదవ శ్లోక. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీష్మాభిరక్షితం. ఇప్పుడు 10 శ్లోకాలపు తాత్పర్యం. ఇప్పుడు మొదటి శ్లోకపు తాత్పర్యం. ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికెను. సంజయ, ధర్మస్థలమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న నా పుత్రులైన కౌరవులు మరియు పాండవులు కుమారులైన పాండవులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రెండవ శ్లోకపు తాత్పర్యం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను. యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పెను. ఇప్పుడు మూడవ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. ఎంతో ప్రతిభావంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదుడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి. ఇప్పుడు నాలుగవ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. ఈ పాండవ సైన్యంలో ఎంత ధైర్యవంతులైన, అస్త్రాల ఉపయోగంలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులైన సాత్యకి, విరాట మహారాజు, ద్రుపదుడు మహారాజు మహారథులుగా ఉన్నారు. ఇప్పుడు ఐదవ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. దుష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు. ఇప్పుడు ఆరవ శ్లోకం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన ఉపపాండవులు ఉన్నారు. వీరంతా కూడా మహారథులే. ఇప్పుడు ఏడవ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ముఖ్య యోధులు, మహానాయకుల గురించి మీకు తెలుటకు చెబుతాను, వినుము. ఇప్పుడు ఎనిమిదవ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. పూజ్యులైన మీరును, భీష్మ పితామహులు, కర్ణుడు యుద్ధంలో విజయుడుగా,
కృపాచార్యుడు, అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తి ముఖ్యులు. ఇప్పుడు 9వ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. ఇంకా ఎందరో వీర యోధులు నా తరపున తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యంలో నైపుణ్యులు కలవారు. ఇప్పుడు 10వ శ్లోకపు తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న తమ సైన్యాన్ని అపరిమితంగా భీముడి సంరక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది.